బాబాయ్ నమస్తే. ఏం చేస్తుంటారు? వ్యవసాయమేనండి. వ్యవసాయం ఇది వ్యవసాయం దండగలాగుందా పండగలాగుందా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? మరి మీకు కూటమి ప్రభుత్వం వచ్చినాక వ్యవసాయం నీళ్ళు బోలు బాగానే వచ్చినాయి. చంద్రబాబు వస్తే వాన కురవదు, నీళ్ళు రావు అనే నెపం ఒకటి ఉంది. అవును, ఆ నెపం పోయింది. ఇప్పుడు మిరపకాయలు ఒకటి, మినువులు ఒకటి కొంచెం పంట ఎక్కువ పడినాయి. వాటికి కొంచెం ఒక 2,000 నుంచి 3,000 దాకా రేటు తక్కువలో ఉంది. రైతుకి గిట్టుబాటు ధర కొద్దిగా 2-3 వేలు రెండింటిలో తక్కువగా ఉంది. అది అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక కూటమి ప్రభుత్వం వచ్చేసరికి సంవత్సరం అయిపోయింది. దగ్గర దగ్గర ఇంకొక వారం 10 రోజుల్లో సంవత్సరం అవుతుంది. ఎలా ఉందంటారు ఈ సంవత్సరం పరిపాలన అనేది? పరిపాలన అనేది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి పింఛను నేను ఇంటికి పంపిస్తున్నాను అంటున్నాడు కదా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కూడా ఎవరు ముసలాళ్ళకైనా ఎవరికైనా ఇళ్ళకొచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు మొన్న 31వ తారీఖు ఆదివారం, ఏది 1st తారీఖు ఆదివారం వచ్చింది. కానీ 31వ తారీఖే ఒక రోజు ముందే అందరూ ఇళ్ళకొచ్చి 4,000 రూపాయల కాడికి పింఛను మొత్తం 8-9 అయితే క్లీన్ చేసేసారు ఊరు మొత్తం పింఛను. దాని గురించి అసలు మనం ప్రతిపక్షాలకైనా ఎవరికైనా అవకాశం అయితే విమర్శించడానికి లేదు. అంటే వాలంటీర్లు ఉంటే కనుక ఇంకా బాగుండేది. ఇప్పుడు వాలంటీర్లు కడుపు కొట్టాడు. అలాగే చూస్తే కనుక రేషన్ బళ్ళాల్లో కడుపు కొట్టాడు. మందు షాపులో పనిచేసే వాళ్ళ కడుపు కొట్టాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. మరి వాలంటీర్లు లేకపోయినా ఆ లోపమే తెలియట్లే. ఇప్పుడు వాలంటీర్లని తీసేసిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు పింఛనిచ్చే వారంలో వాలంటీర్లు లేకపోయినా కానీ దాని గురించి మనం ఆందోళన పడాల్సిన పని లేదు. పొద్దున్నే 6ంటికి వచ్చి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అది వాలంటీర్లు లేని వల్ల దానివల్ల కాకపోతే ఏం లేదు. కాదే వాలంటీర్లు ఉంటే వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు మనం ఏదన్నా మండలం ఆఫీసుకు పోవాలన్నా లేకపోతే కార్డులు ఏదన్నా మనం అప్లికేషన్ పెట్టుకోవాలన్నా వాళ్ళు వచ్చి పెట్టుకునేవాళ్ళు మన నెలకు వచ్చి. కాదే ఇప్పుడు అది మాత్రం కొంచెం అవపడుతుంది. ఈ పింఛన వారంలో వాళ్ళు ఇచ్చినట్టు ఇస్తుంది గవర్నమెంట్. ఇక్కడ ఈ రేషన్ బళ్ళు తీసేశారు కదా, మరి దీన్ని ఎలా చూడాలంటారు? రేషన్ బియ్యం మొన్న 1st తారీఖు నుంచి మొదలుపెట్టారు. మరి ముసలాళ్ళు తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. మరి వాళ్ళకి ఏం చేస్తారో ఇంటింటికి పోయి ఇస్తామంటున్నారు. మేమైతే మామూలుగా తెచ్చుకోగలిగిన వాళ్ళమే ఆ రేషన్ డిపో కాడికి పోయి తెచ్చుకున్నాం. అంటే ఈ బళ్ళు ఉంటేనే బాగుందంటారా, లేదంటే రేషన్ డిపో కాడి తెచ్చుకోవడం బాగుందంటారా? మరి అది ఇంకా 2-3 నెలలు జరిగితే కానీ జనం ఆలోచన నాడి ఎట్టుంటుందో మనకు అర్థం కాదు. మాకు ఇప్పుడు మేము తెచ్చుకోగలిగాం కాబట్టి ఎక్కడైనా ఒకటిగానే తెచ్చుకుంటాం. ముసలాళ్ళకే కొద్దిగా ఇబ్బంది అది. అదేం చేస్తారు, వాళ్ళకి ఇంటింటికి ఇస్తే ఇబ్బంది లేదంటే లేదు, ఇబ్బంది లేదు. మరి ఒకవేళ తెచ్చుకోవాలనుకుంటే మాత్రం వాళ్ళకి ఇబ్బందే. మరి ఇక్కడ మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు కానీ మధ్యతరగతి వర్గాలకు కానీ కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్య మరి వాస్తవమే అనుకోవాలంటారా? మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక ఊళ్ళో సంగతి కాదు, మా ఊళ్ళో మాత్రం ఎక్కడ గొంతులు ఉండా, ఎక్కడ గల్లీలు ఉండా సిమెంట్ రోడ్లు బాగా వేస్తున్నారు. ఇప్పటికే దాదాపు అసలు కూటమి ప్రభుత్వం వచ్చినాక 4 నెలల దాకా 5 నెలల దాకా పనులు మొదలుపెట్టాల. ఈ మొదలుపెట్టిన 4-5 నెలల్లో మా ఊళ్ళో బోర్డులు బాగానే వేశారు, సిమెంట్ రోడ్లు. మరి ఒకవేళ ఏదో ఈ అమ్మఒడి అవి ఉన్నాయి అంటున్నారు కదా పిల్లలకి, అవి అయితే ఇప్పటికేం పడలేదు. మరి ఇప్పుడు వేస్తానంటున్నాడు. అది అసలు పనులు ఏం చేయట్లేదంట, అభివృద్ధి పనులు చేయట్లేదు, సంక్షేమం ఇవ్వట్లేదంట కూటమి ప్రభుత్వం. అసలు మా ఊళ్ళో రోడ్లు సిమెంట్ రోడ్లు వేసారు. కావాలంటే మీరు తీసుకోవచ్చు, చూపిస్తాం. అప్పుడు వేసిన మన అంబటి రాంబాబు గారు కానీ వీళ్ళందరూ చెప్తున్నారు కదా, ఎక్కడే ఒక్క పని చేయట్లేదు ఈ ప్రభుత్వం, పేదలకు మంచి చేసింది లేదంటున్నారు కదా. ఇప్పుడు అంబటి రాంబాబు అంటాడండి, తెనాల్లో మొన్న గంజాయి తాగి కానిస్టేబుల్ని కొట్టారు. కానిస్టేబుల్ని వీళ్ళు కొట్టారు. ఎవరు? గంజాయి వేసుకున్న వాళ్ళని వేసుకుంటే వాళ్ళు పోలీసులు పట్టుకొని వాళ్ళని కొట్టారు. వాళ్ళని చూడటానికి అసలు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే దానికి ఎంత దిగజారిన తరుణమో మనకు అర్థమవుతుంది. అసలు వాటికి జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు. వాళ్ళు తప్పు చేశారు, పోయే కానిస్టేబుల్ని కొట్టారు. కొడితే పోలీసులు మళ్ళీ దాన్ని వాళ్ళు పట్టుకొచ్చి రియాక్షన్ చేశారు. దాని గురించి ఆయన ఏదో పార్టీ కార్యకర్తలాగా అట్లా రావటం అన్నది దిగజారుతనమే కదా. మా స్టేజ్ అయినా వాళ్ళ కాడికి రాకూడదు. అవి తెలుసుకోవాలి. తెలిసి వస్తున్నాడు, తెలియక వస్తున్నాడు, మరి వచ్చాడు. మరి ఇక దాని గురించి ఇక అది మరి జనంలోకి అసలు ఏం మెసేజ్ ఇస్తాడు ఆయన? అంటే ఎస్సీ మైనార్టీ వర్గాల మీద దాడిగా చిత్రీకరించారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఎస్టీ అండి. ఇప్పుడు కానిస్టేబుల్ కొడితే కులంలో ఎందుకండి? ఎవరు రెడ్డి కులం అయితే, కమ్మాళ్ళు అయితే, ఎస్టీలో బీసీలు ఎవరైతే వాళ్ళని కొట్టకూడదుగా.
పోలీసులు అనేది మనం కొట్టకూడదు గంజా వేసుకొని. దానికి అసలు కులాలు అంటకడతాం ఇంకా అంతకంటే దురదృష్టమైన ఆలోచన ఏది ఉండదు. కులాలు అంటకట్టకూడదు దానికి. పోలీసులు అనేవాళ్ళు అందరికీ న్యాయం చేస్తారు, వాళ్ళని మనం కొట్టకూడదు. దానికి సపోర్ట్ అంటే మరి ఇంకా అంతకంటే మనం దిగజారుతాం ఏముంటుంది అది రాజకీయానికి. వాళ్ళు దాన్ని రాజకీయ కోణంలోకి తీసుకెళ్ళడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఇప్పుడు మీరు రాజకీయ కోణం అంటే అది ఒక ఎత్తుగడండి రాజకీయంలో. ఏదో వాళ్ళ కాడికి వస్తే మళ్ళీ ఆ కులం వాళ్ళు 4 ఓట్లు వేస్తారేమోనని వాళ్ళకి సపోర్ట్గా వస్తున్నాడు. అది కరెక్ట్ కాదు అసలు. అది వాళ్ళ సంగతి తీసేయండి. అసలుకి ఆ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక ఈసారి 2-3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పోతుంది, మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం. మనం అధికారంలోకి వస్తే కనుక తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్లు అనకుండా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళందరూ బట్టలు ఉప్పతీస్తానన్నాడు రోడ్డు మీద, ఒక్కొక్కరికి సినిమా చూపిస్తానంటున్నారు. ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యలను? అసలుకి ఇప్పుడు పొలాలు లాక్కోవటం అదేది డీడీ అది అంటారండి. అది వాళ్ళ కులం రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే యాంటీ చేశారు. ఈడు మన పొలం లాక్కు దిగుతాడు ల్యాండ్ క్లయింట్లు. అది ఆయన కొంప ముంచింది. అది పెట్టకూడదు అసలు. ఆయన వాళ్ళ కులం వాళ్ళే అనుమానపడ్డారు, ఈడు మనాడు మన పొలాలు లాక్కు దిగుతాడేమోరా అని. అందుకని మొన్న అంత చిత్తుగా ఓడిపోవటానికి కారణం కూడా అదే. లేకపోతే అంత మరీ అట్టబోయేది కాదు, కానీ అట్టబోయేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దెబ్బ కొట్టింది అదే. మరి ఏంది ఇప్పుడు పోలీసులను బట్టలు ఒప్పదిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అలాగే ఈసారి మనం అధికారంలోకి వస్తే 2.0 ఉండిద్ది, సినిమా చూపిస్తాను ఒక్కొక్కరికి అంటున్నారు కదా. ఎలా చూడాలంటారు ఈ వ్యాఖ్యలను? అసలుకి అవన్నీ జరిగే కదలేండి. ఎందుకు జరుగుతాయి? అది ఏం జరిగే కాదు. పోలీసులని గొడ్లు అప్పుడు తెస్తారు, ఎందుకు కూడా తెస్తారు? ఎవరు పరిపాలన ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటారు కొద్దిగా పోలీసులు. అది అందరికి తెలిసిందే. అది కాదే తెనాలలో జరిగింది మాత్రం అది దురదృష్టం. అసలు పోలీసులు అట్లా చేయకూడదు. దానికి సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాకూడదు. సరే, ఆ విషయం పక్కన పెడితే ప్రజల కోసం పోరాటం చేయడానికి 2027 నుంచి పాదయాత్రకు వస్తాను నేను అనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా. పాదయాత్రకి జగన్మోహన్ రెడ్డి వస్తే కనుక ప్రజలు ఆయన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు, స్వాగతిస్తారు అనుకోవాలంటారు? ఇంకేమో 2 సంవత్సరాల టైం ఉందిగా, ఈ లోపు ఏం జరిగిద్దో. పోయినసారి అయితే బాగానే స్వాగతం ఇచ్చారు, ఈసారి కొద్దిగా యాంటీగానే ఉంది బాగా. ఏం జరిగిద్దో మరి ఇంకా 2 సంవత్సరాల నాటి సంగతి మనం ఇప్పుడు ముందు చెప్పలేంగా మనం. కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకు మంచి చేయడానికి కాదు, వాళ్ళు దోచుకోవటానికి మాత్రమే ప్రస్తుతం రాజకీయం చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. దాంతో అయినా మీరు ఏకభవిస్తారా? అది జనానికి ఎంతో కొంత మంచి జరుగుతుందండి, ఇప్పుడు కూడా జరుగుతుంది. కాకపోతే ఇంకా 2-3 పథకాలు ఉన్నాయి. ఆ పథకాలు అమలు జరగనమాట వాస్తవమే. ఇప్పుడు బస్సులు ఉచితమని చెప్పాడు, అవి జరగలేదు. ఇంకా ఏవో 2-3 ఉన్నాయి జరగాల్సినవి. అవి కూడా అన్నీ జరిగితే సకాలంగా జరిగితే ఓట్లు వేస్తారు కూటమికి. మామూలుగా కొద్దిగా ఏదైనా చేయలేకపోతే కొద్దిగా ఎదురు జనం కొద్దిగా యాంటీ వచ్చిద్దేమో. అంటే చేయగలడని నమ్ముతున్నారా మీరు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు మీద నమ్మకం ఉంది, చేయగలుగుడని అనుకుంటున్నాం మళ్ళీ. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.